హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను నాగోల్లో ఉన్న కేఎంకే ఆర్ట్స్ కి వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గౌమాయ దీపాలు, కొండపల్లి బొమ్మలు అండ్ డిఫరెంట్ టైప్స్ బొమ్మలు అండ్ బాటిల్స్, అవన్నీ చెక్క బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి. యాక్చువల్ గా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అసలు మంచి ఆంబియన్స్ తోటి చాలా మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. చూడండి, దీనికి ఉన్న మనం పిల్లర్స్ అంటాం కదా, దిమ్మీలు కూడా ఎంత బాగుంది అండి. మొత్తం కింద నుంచి పైన మొత్తం డిజైన్ గా పైన మనకు గణపతిని ఇచ్చారు. అలాంటివి మనకు 3 ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లోపల చూసుకున్నా కూడా ఈ పిల్లర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ పైన కూడా చూడండి మనకు 4 సింహాలు అనమాట. అండ్ కింద ఆల్మోస్ట్ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. సో రాజ్యంలో ఉండే భటుడు అనమాట, కొండపల్లి చెక్క బొమ్మ ఇది కూడా. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా మంచి లుక్ అయితే ఉందన్నమాట. సో ఇలాంటివి ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. కోడి పుంజు చూసారు కదా ఎంత బాగుందో, మొత్తం చెక్కకి సంబంధించిన చెక్కతో తయారు చేసినవి. సో ఇలాంటివి మల్టిపుల్ గా ఉన్నాయి. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం మనము. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయో. సో ఇది మనకు వినాయక చవితి సీజన్ కాబట్టి మనకు వినాయకుని బొమ్మలు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఫుల్ గా తెలుసుకున్నారు కూడా మనము. అయితే ఇప్పుడు మనకు స్టోర్ కి సంబంధించిన మేడం అయితే గాయత్రి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? సో ఎలా నడుస్తున్నాయి సేల్స్ ప్రెసెంట్ మన స్టోర్ లో? బాగానే ఉంటుందండి. సో ఎలాంటి రకాల బొమ్మలు ఉంటాయి, అసలు ఏంటి వాటి ప్రైస్ మొత్తం ఒకసారి చెప్తారా మాకు? కొంచెం యాంటిక్ పీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి బొమ్మలు మెయిన్ స్పెషల్ అండి మాకు. ఓకే. అండ్ ఇంకా ఫైబర్ బొమ్మలు ఉంటాయి. అండ్ ఇప్పుడైతే సీజన్ కాబట్టి నెక్స్ట్ 1 మంత్ తర్వాత మేము ఇది మాకు లోపల గోదాం ఉంది. ఓకే. ఇవన్నీ మేము ఇక్కడే రెడీ చేస్తాం, హోల్సేల్ అండ్ రిటైల్ కూడా చేస్తాం. విగ్రహాలకు సంబంధించి మొత్తం మేమే తయారు. సో ఎలా ఉంటుంది వీటి ప్రైస్ చూసుకుంటే మనము? వీటి ప్రైస్ వచ్చేసి అండి ఇంచుల లెక్క ఉంటుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఇది వచ్చి ఇవన్నీ చిన్నవన్నీ వచ్చేసి 850 ఓకే హోల్సేల్ ప్రైస్. ఒకవేళ సింగిల్ పీస్ కొనుక్కోవాలంటే 1250 ఉంటుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి 1600 సార్. 1600. ఓకే మేడం. సో దీనికి సంబంధించిన వర్క్ మొత్తం మీరే చేస్తారు? ఈ వర్క్ అంతా నేనే చేశాను. మీరే చేస్తారా? ఇది ఈ కుందన్ వర్క్ ఇవన్నీ దాన్ని డెకరేషన్ చేసినందుకు ఎక్స్ట్రా చార్జ్. ఓకే. ఈ కుందన్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? ఒక విగ్రహానికి ఎంతసేపు పడుతుంది? 1 డే కి 2 చేస్తాను సార్. 2 చేస్తారా? ఓకే. ఏడుకెళ్ళి వస్తాయి మెటీరియల్? ఇవన్నీ మేము ఒక దగ్గర నుంచి తెస్తాము. బేగం బజార్ సైడ్ నుంచి మొత్తం మెటీరియల్ తెచ్చుకుంటారు. ఓకే మేడం. విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు వీటికి సంబంధించి 850 అన్నారు కదా, సో దానికన్నా కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఇప్పుడు ఇది డెకరేషన్ గట్ట ఏమి లేదు కాబట్టి సార్ ఇది 1600. ఇక్కడ చూసారా వినాయకుడు? ఓకే. ఇప్పుడు దీనికి డెకరేషన్ ఏమి లేదు చూడండి, 2800. ఓకే. ఒకవేళ డెకరేషన్ చేసి ఇక్కడ డెకరేషన్ చేసింది ఇక్కడ ఉంది. ఓకే. అయితే సేమ్ అదే విగ్రహం ఇక్కడ డెకరేషన్ చేసింది? సేమ్ అదే సార్. ఓకే. 4000 అంటే డెకరేషన్ కి చాలా టైం తీసుకుంటది. అండ్ అవును సార్, దీనికి డెకరేషన్ కి 1 డే పట్టింది. ఓకే, 1 డే పడుతుందా మేడం? సో మొత్తం హ్యాండ్ తోటే చేస్తారు? హ్యాండ్ మేడ్? మొత్తం హ్యాండ్ మేడ్, మొత్తం చేతితోటే. సో మన దగ్గర ఎంత సైజ్ వరకు విగ్రహాలు అవైలబుల్ గా ఉంటాయి మేడం? మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కొంచెం డిఫరెంట్ గా మీరు ఏదైనా దాన్ని డ్రా చేసి ఇచ్చినా మేము దాన్ని చేయగలుగుతాం. పెద్ద వినాయకుడైనా సరే చేయగలుగుతాం. ఓకే. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం దీనికి సంబంధించిన వర్క్ మొత్తం మీరు? ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇదే ఉందా? ఓకే. సో ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడడానికి మనకు, చాలా డిఫరెంట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్. ఇది వితౌట్ డెకరేషన్ వచ్చేసి 18 సార్. ఇది విత్ డెకరేషన్ వచ్చేసి 3000. ఇది వచ్చేసి మనం బగ్గి విగ్రహం అన్నమాట. 2 గుర్రాలు ఉన్నాయి మేడం. దీనికి ఎంత సేపు పడుతుంది మేడం ఇది తయారు చేయడానికి? దీనికి ఇప్పుడు మేము దీనికి డెకరేషన్ అయితే ఏం చేయలేదు సార్. ఓకే. మొత్తం ప్లెయిన్ ఉంది. ఇది 35 సార్. 35. ఒకవేళ డెకరేషన్ చేస్తే విగ్రహం డెకరేషన్ చేస్తే మినిమం 5000 దాకా 5000 వరకు పడుతుంది. ఓకే. సో చూసారు కదా, 2 బగ్గీలు కూడా అనమాట, 2 గుర్రాలు అన్నమాట. గుర్రాల పైన బగ్గి మీద మన గణపతి అయితే కూర్చున్నారు. మొత్తం చాలా యాంటిక్ గా సూపర్ గా ఉందన్నమాట. సో వినాయకుని విగ్రహాలే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్క బొమ్మలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. సో ఇవే విగ్రహాలా లేకపోతే మేడం మన దగ్గర మట్టికి సంబంధించిన గణపయ్యలు కూడా ఉన్నారు ఇక్కడ? అవి కూడా ఉన్నాయి సార్. మట్టికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనకు కృష్ణుడు లాగా కూర్చున్నాడు అనమాట గణపయ్య చెట్టు కింద. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మేడం?
దీని ప్రైస్ 3,500 సార్. 3,500. మొత్తం ఇంకా కొందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అవును. విగ్రహానికి సంబంధించి. అండ్ మట్టికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం మనము. ఇది స్పెషల్ సార్. ఇది ఓకే, ఇది ఆవు పేడతోటి తయారు చేసిన విగ్రహం. ఇది ఆవు పేడతోటి. ఆ. దీని కాస్ట్ వచ్చేసి 5,000 సార్. 5,000 ఉంటుంది. ఓకే, మొత్తం ఆవు పేడకు సంబంధించిన. ఆవు పేడకు సంబంధించి. సో ఎన్ని పీసుల వరకు అవైలబుల్ ఉంటాయి మేడం మన దగ్గర ఇవి? ఆర్డర్ ని బట్టి తయారు చేసిస్తారు. 1 వీక్ టైం ఇస్తే చాలు సార్, మీకు ఎన్ని కావాలన్నా తయారు చేస్తారు. Okay. వర్కర్స్ బాగానే అవైలబుల్ ఉన్నారు. ఆహా. సో ఆవు పేడతో చేసిన విగ్రహం కూడా ఉందన్నమాట. అంటే పర్యావరణాన్ని పరీక్షించుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకు మనకు మట్టిదే కాకుండా ఆవు పేడతో చేసిన విగ్రహం కూడా ఉంది. సో చూసారు కదా, చాలా యాంటిక్ పీసులు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ. సో ఈ బొమ్మలకు సంబంధించి బయటికి వెళ్ళి వచ్చినా కానీ విగ్రహానికి సంబంధించినవి అన్ని ఫంక్షన్ కి సంబంధించిన విగ్రహాలు కూడా తయారు చేసి ఇస్తారు మేడం వాళ్ళు. అండ్ ఇంకొకటి మీకు ఏమైనా బొమ్మలు సపరేట్ గా కావాలి, వాటికి కుందన్స్ డిజైన్ చేయాలంటే కూడా మేడం చేస్తారు. సో థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు, నాగోల్ దగ్గరే ఉంటుంది. అండ్ చూడండి, ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనకు మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రాగానే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరగగానే KMK ఆర్ట్స్ ఎంపోరియం అని ఉంటుంది అనమాట. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది. సో అన్ని రకాల దీపావళికి సంబంధించినవి అయితే చాలా ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చాలా మంచి డిజైన్లు దొరుకుతాయి. సో చూసారు కదా, బయట నుంచి కూడా ఎంతో మంచి లుక్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బయట నుంచి చూడగానే ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.